ఉపరితల ద్రోణి ప్రభావంతో చాలా చోట్ల వర్షం పడుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు భయపడి జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి భానుడి భగభగలతో అల్లాడిపోతున్నారు. అయితే వాతావరణ శాఖ మాత్రం ప్రజలకు చల్లని కబురు చెప్తోంది. 2-3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. విశాఖ సాగర తీరం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వేసవిని తలపించే ఉక్కపోత వాతావరణంతో అల్లాడుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో రానున్నటువంటి 2-3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఇటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున గడిచిన 10 రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు అవుతున్నాయి. 1-2 చోట్ల వర్షాలు పడినప్పటికీ కూడా చెదురుమదురు వర్షాలు మాత్రమే పడుతున్నాయి. పెద్ద ఎత్తున ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అలాగే తీర ప్రాంతం వెంబడి గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండనున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉక్కపోత వాతావరణం కనిపిస్తుంది. రానున్నటువంటి 2-3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడితే కనుక ఇది పశ్చిమ బెంగాల్కు దగ్గర ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అయితే మాత్రం స్పష్టంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆ సీజన్ అంతా కూడా సాధారణం కంటే 7.2% వర్షపాతం అధికంగా నమోదైంది. రానున్నటువంటి ఈశాన్య ఋతుపవనాల కాలంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని, ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, ఇటు ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే కనుక భారీ వర్షాలు ఏపీ, తెలంగాణలో ఉండబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.